హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పునుగులు అంటే ఇష్టపడేవారు బయటికి వెళ్ళి తినే అవసరం లేకుండా, అలాగే ఏ పప్పు నానబోసే అవసరం కూడా లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అన్నాన్ని తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. అన్నంతో పాటు కొద్దిగా పెరుగు కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న అన్నాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, జీలకర్ర, కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గోధుమ పిండి, ఉప్మా రవ్వ, అలాగే కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ పునుగులు వేసుకునేటప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి లోపల పిండి కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇలా వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నంతో ఈ చిట్టి పునుగులు ఎలా తయారు చేసుకోవాలో. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పునుగుల్ని పల్లి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, లేకపోతే కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీలో ఎంతమందికి ఈ పునుగులు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.